రామచంద్ర భగవానికి జై. కానీ భద్రాచలంలో శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం ఏర్పడింది. దానికి కారణం యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అని పాంచరాత్రాగమంలోని పురుషోత్తమ సంహిత వచనం. రాముడు అవతరించినటువంటి నాడే కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం, రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం జరిపేటువంటి సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. భద్రాచలాన్ని బట్టి అన్ని చోట్లలోనూ ఈనాడు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతూ ఉన్నదంటే అది భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక అలాంటి విశేషమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. యథావకాశంగా మనం ఈ కళ్యాణోత్సవంలో జరిగేటువంటి ఆ విశేషములను, శ్రీ రామచంద్రమూర్తి యొక్క వైభవ విశేషములను మధ్య మధ్యలో చెప్పుకుంటూ కళ్యాణోత్సవాన్ని ప్రశాంతంగా సేవించుకుందాం. నిజానికి ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఉన్నది. అదేమిటంటే మనకు దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచల ప్రాంతంలో ఎలాగైతే